హాయ్రా, ఎప్పుడో పబ్జీ నేట్రా. కిల్ అయిపోయాను రా. అవునరా, నువ్వు దివీస్కి వెళ్ళావు కదరా, ఇక్కడే ఉంటున్నావు. ఈ జాబులే మన వల్ల కాదురా. వెళ్ళాను కానీ చేయలేకపోయినా వచ్చాను. అరే బావా, డెరా రాశాను రా షార్ట్ ఫిల్మ్ కోసం. ఎలా పని చూసి చెప్పు. నీకు దండవరా బాబు, ఇప్పటికీ 100 సార్లు చెప్పావు. నా వల్ల కాదురా, ఇంకా నేను వెళ్తానా. ఈజీ సింధు మేడం. మేడం నా దగ్గర మంచి కథ ఉంది, లేడీ ఓరియంటెడ్. ఇది మీరు చేస్తే అనుష్క ఎవరితో ఎలాగనో ఇది మీకు అలాంటి ఫిల్మ్ అవుతుంది. కథ విని రిజెక్ట్ చేసినా బాగున్నాను. సరే పిన్నిక్ సార్ గారా? నేను పిఎన్ మాట్లాడుతున్నాను, చెప్పండి. సార్ నా దగ్గర మంచి కథ ఉంది సార్. ఫ్రీ టైం చెప్తే వచ్చి నెరేట్ చేస్తాను. మీరు ఇంతకుముందు ఏ మూవీ చేశారు? లేదు సార్, ఇదే నా డబ్బీ ఫిల్మ్. డెబ్యూనా? సర్లే, సార్కి 2 years వరకు డేట్స్ కాలేవు. వీడి ఓవరాక్షన్. పిఏ అనుకుంటున్నాడు, పిఎం అనుకుంటున్నాడు. ఇలా అయితే కాదులే కానీ మనం ఆర్జీవి స్టైల్లో పోదాం. మేడం, గుండెలు పిన్నింగ్ స్టార్ గారు స్టోరీ ఓకే చేశారు. దీనికి మిమ్మల్ని మాత్రమే హీరోయిన్గా రెఫర్ చేశారు. మీరు ఫ్రీ టైం చెప్తే వచ్చి స్టోరీ నెరేట్ చేస్తాను. గుండెలు పిండింగ్ స్టార్ ఓకే చెప్తే స్టోరీ వినాల్సిన అవసరం లేదు. నాకు ఓకే. నెక్స్ట్ మంత్ 3rd నుంచి నా డేట్స్ ఓకే. ఓకే మేడం. సార్, నేను డైరెక్టర్ వంశీపూరి. నేను మీకు కాల్ చేశాను కదా. నిన్నే చెప్పానుగా, సార్కి 2 years వరకు డేట్స్ అది కాదు సార్, ఇందు మేడంకి స్టోరీ చెప్పాను. మేడం గారు ఇందులో హీరోగా గుండెలు పిన్నింగ్ స్టార్నే చేయమని చెప్పారు. ఎవరు? మేడం పట్టే సార్. నువ్వు వెళ్ళు. హలో. సార్, ఇందు మేడం ఒక స్టోరీ ఓకే చేశారు. అది మీకు చెప్పమన్నారు. మీ ఫ్రీ టైం చెప్పండి. ఇందు మేడం ఓకే చెప్పారా? అయితే ఇప్పుడే వచ్చేయండి. పిఏ, ఈరోజు మన స్కెడ్యూల్ ఏంటి? 9 to 10 ఆర్జే గారితో మీటింగ్, 10 to 11 ఇందు మేడంతో చిట్చాట్, 11 to 12 ఓటీలో షూటింగ్, 12 to 1 ఇందు మేడంతో లంచ్, 1 to 4 బ్రేక్, 4 to 6 షూటింగ్ సార్. ఓకే, 9 to 10 ఆర్జీవా? ఆర్జీవీ స్కెడ్యూల్ పక్కన పెట్టి ఇందు మేడం మనిషి వస్తారు, పంపించు. ఓకే సార్. నమస్తే సార్. నువ్వేనా వంశీ? ఎస్ సార్. కూర్చోమ్మా. థ్యాంక్ యూ సార్. అది చెప్పమ్మా స్టోరీ. సార్, మనది స్టోరీ ఓపెన్ చేస్తే అరే ఆగు. స్టార్టింగ్ అమ్మాయితో ఆల్కహాల్ ఏంట్రా? సార్, కథలో మంచి డెప్త్ ఉంది సార్. సర్లే, కంటిన్యూ. తల్లి, 6 ఏళ్ళయింది. ఇంకెంతకాలం ఇలానే ఉంటావు? ఎలా ఉండేదానివి, ఇలా అయిపోయావు. దీనంతటికీ నేను నా ఇగోనే కారణం. ఏంటయ్యా ఇది? ప్రతిరోజు అమ్మాయి గారిని బ్రతిమలాడుతారు, కానీ అమ్మాయి గారు రారు. మిమ్మల్ని ఎంత బాధ పెడుతున్నా ఎందుకండి మీకు ఎంత ప్రేమ? ప్రేమ అంటే మనకిష్టమైన వాళ్ళకు నచ్చినట్టు మనం బ్రతకడం, మనకిష్టమైన వాళ్ళని మన ఇష్టానికి బ్రతకమనడం ప్రేమ ఎలా అవుతుంది? గతం తెలియక నువ్వేలా మాట్లాడుతున్నావు. అరే స్టాప్. ఫిలిం సగం అయిపోయింది. హీరో ఎంట్రన్స్ ఎక్కడరా? సార్, అక్కడికే వస్తున్నా సార్. ఇప్పుడు హీరో ఎంట్రన్స్. ప్లీజ్. ఓ అమ్మాయా? ఎక్కడికి వెళ్ళాలి? పర్వాలేదు మేడం, మీరు వెళ్ళండి. ఏంటి లిఫ్ట్ అడ్గో? తీరా ఆపి బండెక్కమంటే పోసుకొడతావేంటి? మూసుకొని బండెక్కు. అమ్మాయికి లేని భయం మనకెందుకు? వెళ్ళడం కావాలి. ఎలా వెళ్తే మనకేంటి? స్లోగా వెళ్ళండి మేడం. ఏంటి భయమా? భయం నా కోసం కాదు, నా ఫ్యామిలీ కోసం.
ఏంటి ఇంత స్మార్ట్గా తయారయ్యావు? నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరకా? లేదండి, ఈవేళ నా జాబ్ జాయినింగ్ డే, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తున్నా. అబ్బో, ఏం జాబ్ ఏంటి? యాక్సెంచర్లో టెస్ట్ ఇంజనీర్. ప్యాకేజ్ ఎంత అనుకుంటున్నారు? 7 lakh per annum. ఆ 7 లక్షల వెలుగంతా ముఖంలోనే కనిపిస్తుంది. అందరూ అనుకుంటుంటారు లవ్ ఓకే అయినప్పుడు, అమ్మాయితో డేట్కి వెళ్ళినప్పుడు, ర్యాంకర్ అయినప్పుడు హ్యాపీగా ఉంటామని. కానీ మాలాంటి మిడిల్ క్లాస్ అబ్బాయికి ఫస్ట్ మోస్ట్ హ్యాపీయెస్ట్ డే అనేది ఫస్ట్ శాలరీ అందుకున్నప్పుడే. ఏమైందండి? ఆయిల్ అయిపోయినట్టుంది. హలో బంటి, ఆయిల్ అయిపోయింది. హైవే 6లో రా. ఆయిల్కి ఫోన్ చేశాను, వస్తుంది. ఇలా కాఫీకి వెళ్దాం. ఓకే మ్యామ్. అన్నట్టు అడగడం మర్చిపోయాను, నీ పేరేంటి? రామకృష్ణ అండి. అయితే నువ్వు రాముడి టైపా కృష్ణుడి టైపా? ఇక్కడ రాముడంటే మంచి బాళ్ళు, కృష్ణుడంటే మాయలు చేస్తాడనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అడుగుతున్నారు. ఇప్పుడు నేను తండ్రి మాటకే అరక్షణం కూడా ఆలోచించకుండా అడవికి వెళ్ళిన రాముడిని బేస్ చేసుకొని చెప్పనా, లేదా ఫ్రెండ్ కోసం దొంగచాటుగా వాళ్ళని చెప్పిన రాముడిని బేస్ చేసుకొని చెప్పనా? నో వన్ కెన్ బి పర్ఫెక్ట్ ఫర్ ఎవర్, ఇట్ డిపెండ్స్. మహాప్రభో నీకో దండం. ఏదో పేరు అడిగిన పాపానికి మరీ ఇంతలా చెప్పాలా? ఇదేనండి నా వీక్నెస్. ఎవరేం అడిగినా సరే డీప్గా వెళ్ళిపోతా. లేదులే, కరెక్ట్గానే మాట్లాడావు. ఇన్ఫ్యాక్ట్ బాగానే మాట్లాడావు. థ్యాంక్స్ అండి. ఓకేలే, వాట్ అబౌట్ యువర్ గర్ల్ ఫ్రెండ్? నా అక్క, ఈ ఫేస్కి ఎవరు పడతారండి? నీకేంటి, బాగానే మాట్లాడుతున్నావుగా. బాగా మాట్లాడితే అమ్మాయిలు ఇంప్రెస్ అవుతారేమో కానీ లవ్ చేయరండి. ఈ డిఫరెన్స్ తెలియకే అమ్మాయిలు ఫ్రీగా మాట్లాడితే చాలు అబ్బాయిలు లవ్ అనుకుంటారు, తర్వాత డిసప్పాయింట్ అవుతారు. పర్లేదే, అమ్మాయిల ఫీలింగ్స్ని కూడా బాగానే అర్థం చేసుకుంటున్నావు. ఐఎమ్ ఇంప్రెస్డ్. నీకో విషయం అడుగుతా, ఏమనుకో కదా? అడగండి, పర్లేదు. నీకు రేపు పెళ్ళైన తర్వాత అమ్మని ఎక్కువ ప్రేమిస్తావా లేక నీ వైఫ్ని ఎక్కువ ప్రేమిస్తావా? ఇది మీకే కాదండి, చాలామంది అమ్మాయిలకు ఉండే డౌట్. ఒక ఫీలింగ్ సేమ్ జెండర్ పైన ఉంటే స్నేహం అని, అదే ఆపోజిట్ జెండర్ పైన ఉంటే ప్రణయం అని, పిల్లలకి పేరెంట్స్పై ఉంటే వినయం అని, అదే పేరెంట్స్కి పిల్లలపై ఉంటే వాత్సల్యం అని పురాణాల్లోనే చెప్పారు. అది మీరు అర్థం చేసుకోలేక ఇలాంటి కంపారిజన్ చేస్తున్నారు. ఎంత గొప్ప తల్లైనా ఆలి కాలేదు, ఎంత గొప్ప ఆలైనా తల్లి కాలేదు. ఇది అర్థం చేసుకుంటే చాలు, చాలా కుటుంబాలు హ్యాపీగా ఉంటాయి. ఇక్కడ ఆయిల్ వచ్చేసింది కానీ మనం ఆర్డర్ చేసిన కాఫీ ఇంకా రాలేదు. వెళ్దాం పద. లోగా వెళ్ళండి, టైం చాలా ఉంది. టైం నీకుందేమో, నాకు లేదు. అయినా నేను చిన్నప్పటి నుంచి స్కూటీ తీస్తున్నా, ఏం కాదు. యాక్సిడెంట్స్ ఫ్రెషర్కి అవ్వాలని రూల్ లేదు కదా మేడం. సర్లే, స్లోగానే వెళ్తాను. ఇక్కడున్నావు, నీ జాబ్ ఏమైంది? నేను ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ కొట్టగలను, కానీ నిన్ను ఆ పరిస్థితిలో వదిలి వెళ్తే ఆ రిగ్రెట్ లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. మీ డాడీకి కాల్ చేశాను, అడ్రస్ కూడా చెప్పాను, ఈ టైంకే వస్తుండాలి. ఎలాగుందమ్మా? ఐఎమ్ ఫైన్. నథింగ్ టు వరీ. ఏనన్నా ఇప్పుడు ఎలా ఉంది? ఏం అవ్వలేదు నాన్న, చిన్న యాక్సిడెంట్. ఏంటి తల్లి ఇదంతా? నీకు చాలాసార్లు చెప్పాను స్కూటీ వద్దు తల్లి, మన కారు తీసుకెళ్ళు అని. కానీ నా మాట నువ్వు ఎప్పుడిన్నావని ఇప్పుడు చూడు ఏమైందో. నిన్ను ఈ పరిస్థితిలో చూడాల్సి వస్తుంది. నాన్న, మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు తల్లి.
నన్ను అడ్మిట్ చేసిన అబ్బాయి చాలా మంచివాడు. నేను తనని ఇష్టపడుతున్నాను. నన్ను లైఫ్ లాంగ్ బాగా చూసుకుంటాడనే నమ్మకం నాకుంది. మీరు ఒప్పుకుంటే తన్నే పెళ్లి చేసుకుంటాను. అవన్నీ ఇక్కడ ఎందుకురా? నువ్వు డిశ్చార్జ్ అయ్యాక ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. అయినా హాస్పిటల్లో అడ్మిట్ చేసినంత మాత్రాన లవ్ ఏంట్రా నాన్న? లేదు డాడీ, నేను తనతో ట్రావెల్ చేశాను. తను ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది. మీరు కూడా ఒకసారి మాట్లాడి చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే ఓకే, ఐ విల్ టాక్ టు హిమ్ లేటర్. నువ్వు రెస్ట్ తీసుకో. నువ్వేనా జాయిన్ చేసింది? ఎస్, నేనే సార్. థ్యాంక్స్ బాబు. నీకో మాట చెప్పాలి. చెప్పండి సార్. మా అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందట. ఇంతవరకు తను అడిగింది ఏది కాదనకుండా ఇచ్చాను. ఇప్పుడు నిన్ను అడుగుతుంది. మీ అమ్మాయిలందరూ ఇంతేనా? చిన్న హెల్ప్ చేస్తే లవ్ అంటారు, చిన్న తప్పు చేస్తే బ్రేకప్ అంటారు. నీకు ముందే చెప్పాను కదా, ఫ్రీగా మూవ్ అయినంత మాత్రం లవ్ కాదు. అది అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు కూడా వర్తిస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. గుడ్ బై. రే, అంత బ్యూటిఫుల్ అమ్మాయి విత్ రిచ్ బ్యాక్గ్రౌండ్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని కోరుకుంటుంటే వీడేంటి రిజెక్ట్ చేస్తాడు? లాజిక్ మిస్ అవట్లే సార్, నేను కథ పూర్తిగా చెప్పనివ్వండి. రే మామ, ఎక్కడ్రా ఈ రవిగాడు? గంట నుంచి వస్తా వస్తా అంటున్నాడు కానీ ఇంకా రాలేదు. ఏంట్రా వాడి మీద అంత ప్రేమ? ప్రేమ తొక్క, వస్తూ వస్తూ నేను లైట్స్ తీసుకొస్తానన్నాడు. అందుకే ఈ వెయిటింగ్. ఛీ, మీరు మారర్రా, చావండ్రా ఎదవల్లారా. అరే మామ, ట్రూ కాలర్ ఉందరా? ఉందిరా. ఈ నెంబర్ ఒకసారి చెక్ చేయరా మామ. నెంబర్ చెప్పరా. 9346858230. నేమేంటి వచ్చిందిరా? చెప్పను బ్రదర్. చెప్పి బే, ఈ టైంలో జోకులేంటి? నువ్వేమైనా పిల్లనిచ్చిన బామ్మది వారా? నీ మీద జోకులు వేయడానికి ఇక్కడ అదే చూపిస్తుంది. చెప్పను బ్రదరా. ఎలా ఇప్పుడు ఆ నెంబర్ కనుక్కోవడం? ఇంతకీ మ్యాటర్ ఏం ఏంట్రా? లేదురా, సుమాకి రాంగ్ మెసేజ్ పెడుతున్నాడు. ఆడెవడో తెలియాలి. సరే, ఆ నేమేంటో చెప్తా, ఇంటి పేరుతో సహా. కానీ 100 ఖర్చు అవుద్ది. 1,00,000 ఖర్చు అయినా పర్లేదు, పేరు ముఖ్యం బిగులు. రే 100 ఇచ్చేరా, సాయంత్రం నాకు కాదు. ఆది మలుపు ఆనంద్ కుమార్. ఎలా చెప్పావు మామా? సింపుల్ రా. మీరు ట్రూ కాలర్లో ట్రై చేశారు, నేను ఫోన్పేలో ట్రై చేశాను. అరే ఏం మైండ్రా నీది? నీ తోపురా మామ. అరే ఎవర్రా అమ్మాయి? ఇందాక నుంచి నిన్నే చూస్తుంది. ఏంటండి ఇలా వచ్చారు? ఇలా కూడా డబ్బులు సంపాదిస్తారా ఏంటి? ఎక్స్ట్రాలా? క్రికెట్ మ్యాచ్లో ఇవ్వు, అవతల టీమైనా గెలుస్తుంది. నీతో కొంచెం మాట్లాడాలి, పదా. పదండి మేడం. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? నేను నచ్చలేదా? పోయి ఇన్స్టాలో నా ఫాలోవర్స్ని చూడు, నీకే తెలుస్తుంది నా ఫాలోయింగ్ ఏంటో. నేను ఇంత ఎమోషనల్గా మాట్లాడితే నీకు నవ్వేలా వస్తుంది? ఎందుకండి మీ డాడీ అంటే అంత ప్రేమ? ఎందుకంటే మా డాడీ నిన్ను అడిగినవన్నీ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ నాకేం కావాలో నాకన్నా బాగా మా డాడీకే తెలుసు. అంత గొప్పవారు మా డాడీ. చూడండి, ప్రతి ఫాదర్ తన కూతురు గురించి బాగానే ఆలోచిస్తాడు. ఇందులో గొప్ప ఏముంది? మీ ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తారా, లేదా మీ కంపెనీలో వర్కర్స్ గురించి ఆలోచిస్తారా? నోర్ముయ్, ఇంకో మాట మా నాన్న గురించి మాట్లాడితే చంపేస్తా. ఇదేనండి మీ బలిసినాలతో ప్రాబ్లం. నీతో మాట్లాడితే మీ బాబు చంపేస్తానంటాడు, మీ బాబు గురించి మాట్లాడితే నువ్వు నన్ను చంపేస్తానంటావు. నాకెందుకండి చావు భయాలు? ఏంటి నువ్వు మాట్లాడేది? మా నాన్న నిన్ను చంపేస్తానడమేంటి? ఆ రోజు ఏం జరిగిందో నీకు తెలుసా? నీకో మాట చెప్పాలి. చెప్పండి సార్. మా అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందట. ఇంతవరకు తను అడిగింది ఏది కాదనకుండా ఇచ్చాను. ఇప్పుడు నిన్ను అడుగుతుంది. కానీ నువ్వు మా స్టేటస్కి తగ్గవాడేవి కాదు. అలా అని నేను నా కూతురికి ఎదురెళ్ళి తనని బాధ పెట్టలేను. అయినా మీ లో క్లాస్ నా కొడుకులేంట్రా మా లాంటి వాళ్ళ డాక్టర్స్ని చూసి 4 సినిమా డైలాగులతో పడగొట్టి మా ఆస్తి దొబ్బేయాలనుకుంటున్నారా? ఛీ, మరీ ఇంత చీప్ క్యారెక్టర్స్ ఏంట్రా మీవి? చూడు, నువ్వు ఏ మాటలతో నా కూతుర్ని పడగొట్టావో అవే మాటలతో తనంటే నీకిష్టం లేదని చెప్పు. రిమెంబర్, నాకు ఒక చెడ్డ అలవాటు ఉండేది, సిగరెట్ తాగడం. చిన్నప్పుడు మానేయమైన టీచర్స్ చెప్పారు, పెద్దయ్యాక పేరెంట్స్ చెప్పారు, పెళ్ళయ్యాక నా వైఫ్ చెప్పింది. కానీ ఎవ్వరి మాట వినలే. నా కూతురు చెప్పిందని వదిలేశా. 25 ఏళ్లుగా తాగుతున్న సిగరెట్నే నా కూతురి కోసం వదిలేశా. అలాంటిది తేడా వస్తే నిన్నేం చేయగలనో నీ ఊహకే వదిలేస్తున్నా. నీకు ముందే చెప్పాను కదా, ఫ్రీగా మూవ్ అయినంత మాత్రం లవ్ కాదు. అది అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు కూడా వర్తిస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. గుడ్ బై. సార్, మీరు చెప్పినట్టే చెప్పా.
ఇక తను నన్ను మర్చిపోతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఏమన్నారు? లో క్లాసా? వాట్ డూ యూ మీన్? క్లాస్ అంటే క్యాషా క్యారెక్టరా? చిన్నప్పటి నుండి అల్లారముద్దుగా పెంచుకున్న తండ్రికి ఇష్టం లేదని నా ప్రేమను వదులుకున్న నేను లో క్లాసా? కేవలం డబ్బు కారణంగా కూతురు ప్రేమను కాదంటున్నా మీరు లో క్లాసా? మీ ఊహకే వదిలేస్తున్నా. మీ అంత లగ్జరీ లేకపోవచ్చు, కానీ కడుపుకు తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు మాత్రం ఉన్నాయి. అంతెందుకు, ఉన్నపాటుగా మీరు నాతో వచ్చేయండి. ప్రతి నెల నా శాలరీ మీ చేతికి ఇస్తాను. దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో మీరే చూసుకోండి. ఇదిగోండి నా మొదటి సంపాదన, ఉంచండి. డాడీ ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, ఎవరొచ్చినా రాకపోయినా, రేపే మన పెళ్ళి. రామకృష్ణ, కొత్త వీధి. ఈ నైట్కే పని అయిపోవాలి. జాబ్ చేసి ఫ్యామిలీని పెంచాల్సినాడు. కాలో చెయ్యో తీసేస్తే ఫ్యామిలీ వీడిని పెంచాలి. ఆ బడ్డీని వాళ్ళకెందుకు? కాబట్టి చంపేయి. I should have convinced her, or I should have listened to her. నువ్వు కథ చెప్తావు అనుకున్నాను, కానీ సినిమానే చూపించావు. మనం తప్పకుండా చేద్దాం. సార్, ఇందో మేడం కింద వెయిటింగ్ సార్. వంశీ, ఇందు మేడం వచ్చారు, మీట్ అవుదాం రా. పర్లేదు సార్, మీరు వెళ్ళండి. ఏం కాదులే రా. సార్, సంతు ఒక చైర్ తీసుకురా. వంశీ దా కూర్చో. హాయ్ మేడం. హాయ్. ఇందు, నువ్వు సజెస్ట్ చేసిన కథ బాగుంది. అఫ్ కోర్స్ నువ్వు ఓకే చేస్తే బాగానే ఉంటుంది. అదేంటి బేబీ, నువ్వు ఓకే చేస్తేనే కదా నేను డేట్స్ ఇచ్చాను. కథ చెప్పడానికి మీరు చాలా ప్రయత్నించాను సార్, కానీ మీ అపాయింట్మెంట్ దొరకలేదు. సో మమ్మల్ని ఎప్పుడు చెప్పడానికి వేరే మార్గం లేక ఇలా చేశాను. సారీ సార్. ఇలా చేస్తే చేసావు, కానీ కథ చాలా బాగుంది. మనం చేస్తున్నాం.